రోజు మీరు బస్సులో ప్రయాణం చేశారు, హరీష్ రావు గారు ప్రయాణం చేశారు, కేటీఆర్ గారు ప్రయాణం చేశారు. కానీ బస్సులో వెళ్తున్నప్పుడు చాలా అందరితోటి కూడా చాలా లోతుగా మాట్లాడినప్పుడు నిజంగా అసలు ఆ ప్రయాణికుల నుంచి ఏ విధమైనటువంటి స్పందన? మీరే సాక్ష్యం చూశారు కదా, అక్కడ కాంగ్రెస్ తోడు కనబడితే లేచి కొట్టే అంత కోపంతో ఉన్నారు వాళ్ళు. చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈవెన్ లేడీస్ కూడా మేము పెట్టమన్నాం మా ఫ్రీ బస్సు తీసుకొచ్చి ఇంటి ఒకటి ఫ్రీ బస్ అనే వరకు 40 మంది బట్టే బస్సులో 80 మంది వెళ్తున్నారు ఫ్రీ అనే బస్సు. ఎక్కడ ఊపిరి ఆడుతుంది, వాళ్ళు ఏ విధంగా ఉంటారు, ఎంత కష్టపడుతుండొచ్చు, నరకం అనుభవిస్తున్నారు వాళ్ళు మహిళలు. ముఖ్యమంత్రి గారు కూడా అంటున్నారు ప్రచారంలో కూడా, బీఆర్ఎస్ పార్టీ ఫ్రీ బస్ని బంద్ చేయాలని అంటుంది, బంద్ చేయాలనా అని చెప్పని అంటున్నారు. పక్క వాళ్ళే చెప్తారు, మహిళలే చెప్తారు కదా. సరే నువ్వు ఫ్రీ బస్ బంద్ చేయకున్నా కూడా మగవాళ్ళ దగ్గరికి వెళ్ళైతే డబ్బులు వసూలు చేస్తున్నావు కదా. మీరు చూడండి, నేను మొన్న చెప్పిన ఏదో ఛానల్ లేదు ఇంటర్వ్యూలో, ముఖ్యమంత్రి గారు ఎంత తొందరగా మొత్తం ప్రజలలో వ్యతిరేకత వచ్చిందంటే, భారతదేశంలో ఉన్న రాష్ట్రాలలో ముఖ్యమంత్రికి ఏ ముఖ్యమంత్రి కూడా 23 నెలలు పూర్తి చేసుకుంది సార్ అధికారంలోకి వచ్చి, 24వ నెల జరుగుతుంది. ఇంకా అంటే ఎవరైనా కూడా కొంచెము చేంజ్ కానికి టైం ఉంది, చూసుకుంటారు, చేంజ్ కాతాం నెక్స్ట్ ఇంకేం చేయాలి 23 నెలలైనా కూడా ఇంకా మారకపోతే ఇంకా వ్యతిరేకత ఎక్కువ అవుతుంది. ఇంకా వారవటానికి 6 నెలలు చాలంటారు సార్. ఎస్, మీకు ఈ మధ్య మీరు ఒకరు అబ్జర్వ్ చేయండి, యూత్ చాలా ఫాలోయింగ్ అయింది రీల్స్లో, యూట్యూబ్లో, సోషల్ మీడియాలో. కర్మ అనేది మనం చేసిన కర్మ మనల్ని వదిలిపెట్టదు, అది చుట్టూ తిరిగి వచ్చి మళ్ళీ మనకే వెంటాడుతుంది, వదిలిపెట్టదు. నువ్వు 6 గ్యారంటీలని ఏదైతే నువ్వు చెప్పినావో, 6 గ్యారంటీలతో నువ్వు అధికారంలోకి వచ్చినావో అన్నీ అమలు చేస్తా అనేసి ఒక్కటంటే ఒక గ్యారంటీ నువ్వు అమలు చేయలే. ప్రజల్ని నమ్మి ఓటేసారు, రేవంత్ రెడ్డి సర్కార్కి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చారు. కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది, అదే 6 అనే పదము, అదే 6 అనే ఆల్ఫాబెటికల్ వర్డ్ నీ మెడకు చుట్టుకుంది, నీ అనాలోచిత నిర్ణయాలు. ఆ 6 ఏంది? నంబర్ 1 మూసీ రివర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్. అన్యాయంగా మూసి అక్కడి నుంచే నీ పతనం స్టార్ట్ అయింది. సోషల్ మీడియాలో ఎంత వెంటాడారు అక్కడ ఉన్న ప్రజలు, మీరు అందరు సాక్ష్యం గుర్తుంది కదా. ఏ ముఖ్యమంత్రిని తిట్టకుండా మూసీ రివర్ ఏదైతే పరివారక ప్రాంతాల్లో నివాసాలు కూలిపోతున్నాయని ఆ బుల్డోజర్లు అవి తీసుకెళ్తే ఎంత వ్యతిరేకత వచ్చింది రాష్ట్రం అంతా. అన్ని పార్టీలు వెళ్ళి వాళ్ళని ఓదార్చినాయి. అక్కడ వాళ్ళు ఎంత ఆవేశంతో మాట్లాడిండ్రు. ఏ ముఖ్యమంత్రి కూడా అటువంటి మాటల్ని, మనకు అటువంటి పదవి వస్తుందంటే వదిలేస్తామండి తేజ గారు, ఏం మాటలు అవి, ఎంత ఘోరంగా అంటే వాళ్ళ కడుపు మంట ఏ విధంగా ఉందో అది చూసి కూడా మారకపోతే ఎట్లా, ఇంకాను కళ్ళ ముందు కనిపిస్తుంది. అంత కష్టపడి మనం పొద్దునంతా వర్క్ చేసి ముఖ్యమంత్రి గారు వచ్చి ఫ్యామిలీతో దీన్ని ముఖ్యమంత్రి గారు ఇట్లా టీవీ పెట్టుకుంటే అటువంటి మాటలు వింటే ముద్ద ఎట్లా కడుపులోకి పోతుంది. మనం ఆలోచన శక్తి మారాలి, ఎస్ మనం మారాలి. నువ్వు మారకపోయినా అక్కడ ఉన్న వాళ్ళ బాధ ఏందో తెలుసుకో, ఏం జరుగుతుందో దాని మీద రివ్యూ చేయి. నంబర్ 1 మూసీ అయిపోయింది. నెక్స్ట్ హైడ్రా. హైడ్రా అయితే మొత్తం రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేసేసింది. స్టార్టింగ్లో ఎంత వ్యతిరేకత వచ్చింది. హైకోర్టు ఎన్నోసార్లు మొట్టికాయలు వేసింది, ఎంతోమంది గూడు చెదిరిపోయింది. బిల్డర్లను ముట్టుకోవు నువ్వు, అదేంది ఫామ్ హౌస్లలో ఎఫ్టీఎల్ దగ్గర ఉన్న పాపం గృహప్రవేశానికి తీసుకుపోయే దంపతులు వాళ్ళని కూడా గుల్లగొట్టేస్తే వాళ్ళ ఏడుపులు వర్ణనాతీతం. కొంతమంది అప్పుడే కేసీఆర్ గారు అలర్ట్ చేశారు, మీరు కొంచెం ఏ మారుగున్నా ఓటు అటు ఇటు వేసినా కూడా మళ్ళీ నేను అప్పుడు ఉండకపోతే మరి మీరు బాధలో పడతారంటే, సార్ కేసీఆర్ గారు ఎక్కడున్నారు మీరు అనే ఏర్పులు మీరు విన్నారు, ప్రజల నుంచి వచ్చిన ఆవేదన. నంబర్ 2 హైడ్రా. ఆత్మహత్య చేసుకోవడం ఒకటే తక్కువ సార్ ఆ సందర్భం. నేను 6 చెప్తున్నా, ఏంది ఈ కర్మ గురించి ఇతన్ని వెంటాడుతున్నాయి. ఒకటి మూసి, ఒకటి హైడ్రా, 3వది లగచర్ల. ఎంత అన్యాయం, గిరిజనుల పైన దాడి, సొంత కుటుంబ సభ్యులకు ఎవరికో చుట్టాలకు ఆ భూమి సేకరించాలనే ఉద్దేశంతో లగచర్లాన్ని ఆక్రమించాలని పోతే ఎంత పెద్ద తిరుగుబాటు వచ్చింది అక్కడ. కలెక్టర్ కూడా పారిపోయిన పరిస్థితి. రాష్ట్రంలో కాదు, దాన్ని ఢిల్లీలో కూడా కేటీఆర్ గారి నాయకత్వంలో హ్యూమన్ రైట్స్కి వీళ్ళ కమిషన్ ముందు పెరేడ్ చేసింది. భారతదేశం అంతా తెలిసిపోయింది ఏ విధంగా ఈ లంబాడీల పైన, గిరిజనుల పైన, సోదరుల పైన ఏ విధంగా దాడులు జరిగిందో. వాళ్ళ ధైర్యానికి మెచ్చుకోవాలి మనం. ఆడవాళ్ళని కొడుతుంటే మగవాళ్ళు మొత్తం జైలు జీవితాన్ని గడిపారు, తిరుగుబాటు చేసిరు. అటువంటిది వస్తే మనకు ఫ్యాక్టరీలు వస్తే మొత్తం పిల్లల భవిష్యత్తు నాశనం అవుతుంది. ఎవరికో చుట్టాలకు ఇవ్వాలని ఆ రోజు పేపర్లో వచ్చినాయి కదా, ముఖ్యమంత్రి గారు బంధువులకు కట్టబెట్టాలని చూస్తారు. ఇప్పుడు ఇక్కడ ఫ్యూచర్ సిటీ అని కూడా ఎగ్జాక్ట్లీ. మూసీ అయింది, హైడ్రా లగచర్ల అయింది.
బనకచెర్ల చాలా ఇంపార్టెంట్ ఇష్యూ అది, చదువుకున్న వాళ్ళందరూ అబ్జర్వ్ చేస్తున్నారు. అవును. తెలంగాణ దానిపైన హరీష్ రావు గారు కొట్లాడుతున్నారు. హైడ్రా పైన ఈ లగచర్ల పైన కేటీఆర్ గారు విరుచుకుపడి ఆపిండు దాన్ని. బనకచెర్ల పైన హరీష్ రావు గారు ఈ రోజు వరకు కూడా దానిపైన యుద్ధం చేస్తున్నారు. తెలంగాణ నీటి వాటాన్ని ఆంధ్ర వాళ్ళు దోచుకొని వెళ్తున్నారని ఇక్కడ వాళ్ళకు ఏమాత్రం అవగాహన లేకుంటే హరీష్ రావు గారు ఇక్కడ వాళ్ళని అలాట్ చేస్తే ఏదో మీటింగ్లకు పోయి నేను పోను అనుకుంటా, మళ్ళీ మోడీ గారు మీటింగ్ పోవాలి. ఇంటర్నల్గా రేవంత్ గారు మోడీ గారితో కలిసే ఉన్నారు, అందరికీ తెలిసిన విషయం. తర్వాత చెప్దాం పక్క అందులో మాట్లాడి ఆ మీటింగ్లో నీటి వనరుల ప్రాజెక్టుల మీటింగ్లో బనకచెర్ల విషయం ఏం రాలేదు, వస్తేనే కదా అది ఇది అన్నారు. అసలు బనకచెర్లకు ఆల్రెడీ టెండర్ కూడా వేసుకోవచ్చు అని చంద్రబాబు టెండర్లు కూడా కాల్ఫాల్ చేస్తుంటే ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి గారు ఇరిగేషన్ మంత్రి గారికి సోయి లేకపోతే తెలంగాణ వనరులను వాటాలని నీటి వనరులను ఈ విధంగా దోచుకొని పోతుంటే ఆవేశం రాదా? తెలంగాణ రాష్ట్రం ఎందుకు తెచ్చుకున్నాం తేజ గారు మనం? నీళ్ళు నిధులు నియామకాలకు అందులో ఉన్న నీటి వాటాన్ని అంత ధైర్యంగా దోచుకొని పోతే ఎవరు చెప్పాలి? అది గమనిస్తారు. అది 4వ అంశం. 5వ అంశం 42% రిజర్వేషన్. బీసీలని అన్యాయంగా రోడ్డు మీద తీసుకొచ్చి అది కాదు పోదు. ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇతని వ్యతిరేకతని అన్ని రూపు మార్చుకోవడానికి సైడ్ ట్రాక్ ఒకటి నంబర్ 1. దీన్ని డ్రాగ్ ఆన్ చేస్తే ప్రతి సర్వే రిపోర్ట్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా లేవు, అనుకూలంగా వచ్చినాక పెట్టొచ్చని ఈ 42% రిజర్వేషన్ తీసుకొచ్చి బీసీలను రోడ్ల మీద తిప్పుతున్నారు. కానీ మంచి మాట అన్నారు సార్. ఎందుకంటే గ్రామాలలో కొంతమంది మాజీ సర్పంచులు ఆత్మహత్య చేసుకున్న పరిస్థితులు ఉన్నాయి. కొంతమంది ఏమో అసలు అభివృద్ధికి నోచుకోక బిల్స్ రాక అలమటిస్తున్నారు సార్. ఇప్పటికీ అలమటిస్తున్నారు. సర్పంచులు కూడా సొంత డబ్బులు లేక బయటకు వెళ్ళి కేంద్రం నుంచి నిధులు రావు, ఇక్కడ బాడీస్ ఆత్మహత్యలు చేసుకున్నారు. అవును. లాస్ట్ మంత్రులతో రోడ్లపైన మంత్రులు తిట్టుకుంటే ఆపలేని ముఖ్యమంత్రి మిమ్మల్ని ఏమనాలి, ఇష్టం వచ్చినట్టు మంత్రులు మాట్లాడుకునే లాంగ్వేజ్ అయినా అది. ఒకరిపై ఒకరు నిందలు, డైరెక్ట్ ముఖ్యమంత్రినే టార్గెట్ చేస్తుంటే రాష్ట్రం అంతా కళ్ళప్పగిచ్చి చూసింది ఏం జరుగుతుంది అసలు. కుటుంబ తగాదాలు టీ కప్లో తుఫాన్ అంట. అతను చెప్తారు మహేష్కి, ఏమన్నా కొంచెమన్నా మీకు ఇంకిత జ్ఞానం ఉందా? బయట పడి మంత్రులు తిట్టుకుంటే ఇష్టం వచ్చినట్లు వేరే వేరే లాంగ్వేజ్లో ఒక మంత్రి కూతురే డైరెక్ట్ ముఖ్యమంత్రిని టార్గెట్ చేస్తే ఇదంటే టీ కప్లో తుఫాను. ఆమె ఎవరు కొండ సురేఖ గారు వెళ్ళి ముఖ్యమంత్రి గారికి సారీ చెప్పింది. ఇదేదో బాగానే ఉంది. మరి మనం కూడా ఎవరు పడితే వాళ్ళు ముఖ్యమంత్రిని తిట్టవచ్చు, సారీ చెప్పొచ్చు, సింపులే కదా, బాగానే ఉంది కదా. ఇది తప్పు దండంతో సరే అన్నట్లు అది అన్ని మాటలు అంత ఎలిగేషన్ పెట్టి ముఖ్యమంత్రి గారికి కొండ సురేఖ గారి కూతురు కొండ సురేఖ సారీ చెప్పిందంటే మరి మనం మా రైతులను ఎందుకు వేసినాం? సోషల్ మీడియాలో ఏదో చూసి క్లిప్పింగ్స్ చూసి ముసలి వాళ్ళు పేద రైతులను తీసుకుపోయి నువ్వు జైల్లో పెట్టినావు ముఖ్యమంత్రి గారిని ప్రశ్నించినందుకు. వాళ్ళని కూడా వదిలేయచ్చు కదా సారీ చెప్పేస్తే. ఇదేదో స్కీమ్ బాగానే ఉంది, రాష్ట్రంలో కొత్తగా వచ్చింది. మహేష్ కూడా చెప్తుండు ముఖ్యమంత్రిని తిట్టింది, తర్వాత సారీ చెప్పింది, ఇష్యూ క్లోజ్ అంట. టీ కప్లో తుఫాను, ఎవరు పడితే వాళ్ళు తిట్టవచ్చు కదా దీన్ని ముఖ్యమంత్రి గారు. కానీ హరీష్ రావు గారు కూడా ఇంకో వ్యాఖ్య కూడా చేశారు. కేటీఆర్ గారు లాస్ట్ ఈ 6 ఏవైతే 6 అనే ఓటు నేను ఇంతకుముందు చెప్పాను, కర్మ అనేది నువ్వు 6 గ్యారంటీలు చేసి పబ్లిక్ని మోసం చేసినావు. నీ అనాలోచిత నిర్ణయాలు ఏవైతే 6 నీ మెడకు చుట్టుకొని నిన్ను ఈరోజు ఫెయిల్యూర్ సీఎం చేసింది. మేమనలే ఆ మాట. ఆ రోజు పేపర్లో హెడ్లైన్స్, రాధాకృష్ణ గారి కాలంలో ఫెయిల్యూర్ ముఖ్యమంత్రిగా నన్ను చిత్రీకరిస్తున్నారు అని ఆవేదన చెందుతున్నావు, నిద్రలేని రాత్రులు గడుపుతున్నావు అని నువ్వు చెప్పిన ఆర్టికల్ అది. ఈ విధంగా నువ్వు అనాలోచిత నిర్ణయాలు తీసుకొని నీ మంత్రులని వీళ్ళని అసమర్థుల పని అంటే ఎవరికి మంత్రులలో కూడా మీ ఏ విధంగా పనులు చేస్తారో కరెక్ట్ మంత్రులను పెట్టకపోతే నువ్వు ఆటోమేటిక్ ఫెయిల్యూర్ సీఎం అవుతావు. ప్రజలపైన ఇలాంటి 6 గుద్దిబండలు తీసుకొచ్చి పెట్టి ఏ విధంగా నువ్వు బాగుంటావు? అంటే కర్మ అనేది నిన్ను వదిలిపెట్టలే. 6 గ్యారంటీలు చెప్పి నువ్వు అధికారంలోకి వచ్చినావు, 6 అనాలోచిత నిర్ణయాలు నిన్ను అదాలని దొక్కినాయి. నేను ప్రతి మీటింగ్లో చెప్తావు కదా, నేను తొక్కి వచ్చిన నల్లమడ అల్లవిడకి వెళ్ళి తొక్కి ఈడదానికి వచ్చి ముఖ్యమంత్రి అయినా కానీ ఏం లాభం? ఆల్రెడీ నువ్వు 23 నెలల అంద పాతాళానికి వెళ్ళిపోయాను ప్రజల దృష్టిలో. అంత వ్యతిరేకత వచ్చింది నీకు.